నమస్కారం, సిసిసి న్యూస్ కి స్వాగతం. నా పేరు రవిశంకర్. వార్తల వివరాల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ పాలనలో అన్నీ పెంచేశారు, అన్నీ దోచేశారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. గత పాలకుల అనుచిత విధానాలే కరెంటు ఛార్జీల పెరుగుదలకు కారణమని విశ్లేషణ. మన్మోహన్ సింగ్ 10 ఏళ్లు శరవేగంతో అభివృద్ధిని పరుగులు తీయించారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. సంస్కరణలతో దేశ ఆర్థికాభివృద్ధికి బలమైన పునాదులు వేశారని విశ్లేషణ. వైషమ్యాలు లేని సోషలిస్ట్ నవభారత కోసం సిపిఐ పోరాటం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. ఆర్ఎస్ఎస్ నుంచి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామని సూచన. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ పాలకులు బంధుజనం కోసం దోచుకోవడం కోసం అన్ని ఛార్జీలు పెంచేశారని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ తీరు మొగుడిని కొట్టి మగసానికి ఎక్కిన చందంగా ఉందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ పాలకులు బంధుజనం దోచుకోవడం కోసం అన్ని ఛార్జీలు పెంచేశారని విరుచుకుపడ్డారు. జగన్ ట్రూఅప్ విద్యుత్ ఛార్జీలు వసూలు చేశారని ఆరోపించారు. ఇప్పుడు పెంచిన ధరలు ఎవరి హయాంలోనివో జగన్ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అధిక ధరకు విద్యుత్ కొనుగోలు వల్ల వినియోగదారులపై పెను భారం మోపారని విమర్శించారు. కరెంటు కోతలు విధించారు. కొత్త కన్వెక్షన్లు ఇవ్వలేదు. ట్రాన్స్ఫార్మర్ సైతం అధిక ధరకు కొనుగోలు చేశారని మండిపడ్డారు. జగన్ ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు తెలపాలని కోరారు. జగన్ నీటిపారుదల రంగాన్ని నీళ్లపాలు చేశారన్నారు. జగన్కు మాట్లాడే అర్హత లేదన్నారు. జగన్ తప్పులన్నీ లెక్కిస్తున్నామని తెలిపారు. గతంలో జరిగిన తప్పులకు విచారణ జరుగుతుంది. బియ్యం దొంగతనం చేశారు. సామాన్యులకు అందాల్సిన బియ్యం దోచేశారు. చర్యలు తీసుకుంటుంటే కక్ష సాధింపు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేరం చేసిన వారు తప్పించుకుపోలేరు. ఇసుకలో అయినా మట్టిలో అయినా గ్రావెల్ అయినా ఉత్పత్తి పెరిగితే ధరలు ఖచ్చితంగా అందుబాటులోకి వస్తాయని వివరించారు. ఉచిత ఇసుక విధానంలో మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వేల కోట్ల పెరిగిపోయినాయి బకాలు. పరిశ్రమల కోసం రాయితీలన్నీ ఉన్నందువల్ల పరిశ్రమలన్నీ మూతపడిపోయినాయి. ఉద్యోగ కల్పన లేకుండా పోయింది. ఇది మల్టిపుల్ డైరెక్షన్లో దెబ్బతిన్నాం మనం. అందుకనే ఈ దుర్మార్గపు ఆలోచన విరమించుకో. ప్రజలు గమనిస్తున్నారు. ఎస్ వీఆర్ ఇంప్లిమెంటింగ్. నువ్వు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని ముక్కుతూ మూలుగుతూ 5 ఏళ్ళు పెట్టింది నీకు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి నెల నుంచే 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నావు. ఏం ముఖమెట్టుకు మాట్లాడతారు? నువ్వు ఒక్కొక్క పథకం అమలు చేయడానికి 5 ఏళ్ళు కూడా నీకు సరిపోలా, చేయలే. వేల వాగ్దానాలు చేసావు, 100 వాగ్దానాలు కూడా అమలు చేయలేదు. నువ్వా మాట్లాడేదని ప్రశ్నిస్తా ఉన్నావు. నీ అరాచక దోపిడీ విధానం వల్ల విద్యుత్ రంగం కొనారిల్లే పరిస్థితి వచ్చింది. మళ్ళీ నిలబెడుతున్నాం ఇవాళ. ఎందుకని? గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టేసి మళ్ళా పెండింగ్లో పెట్టి 5 ఏళ్ళు. పవన విద్యుత్ వచ్చిందా? 1 మెగావాట్ కలిపావా నువ్వు? సౌర విద్యుత్ 1 మెగావాట్ కలిపావా? వాళ్ళని ఏడిపించి ఎర్నీళ్ళు కొట్టి వేల కోట్లు లంచాలు ఇస్తే కానీ అనుమతులు ఇవ్వలే నువ్వు. ఇవాళ ప్రొడక్షన్ వచ్చి రావాలంటే టైం పెడుతుంది. మళ్ళా ఏం తగ్గించావు? ఇతర రాష్ట్రాలతో పోతే ఏమైనా తగ్గించావా? కేవలం దోపిడీ కోసం ఆ కంపెనీలను బ్లాక్మెయిల్ చేస్తూ ఆలస్యం చేసే ఫలితంగా విద్యుత్ చేతి రంగంలో ఈ కొరతలు. లేకపోతే సర్ప్లస్లో నుంచి డెఫిసిట్కి తీసుకెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని బలమైన, శక్తివంతమైన, ఆర్థిక పరిపుష్టి కలిగిన దేశంగా నిలపడానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అందించిన సేవలు అమూల్యమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీర్తించారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. 90 దశకంలో భారత ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో పడే పరిస్థితికి వచ్చింది. అదే సమయంలో ప్రధానిగా పివి నరసింహారావు బాధ్యతలు చేపట్టారు. ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్తో కలిసి సుస్థిరమైన సంక్షేమ పాలన అందించేలా సంస్కరణలను తీసుకురావడానికి పివి దృష్టి సారించారు. రాజకీయ వ్యవహారాలను పివి నరసింహారావు, ఆర్థిక వ్యవహారాలను మన్మోహన్ సింగ్ సమాలోచనలతో వ్యూహాత్మకంగా అభివృద్ధి దిశగా పరుగులు తీయించి బలమైన పునాదులు వేశారని అరుణ్ కుమార్ గుర్తు చేశారు. ఈ సమయంలో ఆర్థిక శక్తి గణనీయంగా పెంచుకుంటూ భవిష్యత్ తరాలకు సువర్ణ అధ్యాయం లిఖించారని పేర్కొన్నారు. ఆ తరువాత కాలంలో మన్మోహన్ సింగ్
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి సుమారు దశాబ్దం పాటు భారతదేశ అభివృద్ధిని శరవేగంతో పరుగులు తీయించారని విశ్లేషించారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఎస్ఎన్ రాజా, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అల్లు బాబీ తదితరులు పాల్గొన్నారు. భారతీయులు గర్వించదగిన మేధావి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు సన్నిహితులు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవిల్లి అరుణ్ కుమార్ ఏం చెబుతున్నారో మనం కూడా ఒకసారి విందాం. అది చాలా పార్టీల నుంచి వచ్చాడు. ఇప్పుడు మన మోడీ గారు ఎలా అయితే టీఎంఏటువంటి దుకాణం నాది బ్యాక్గ్రౌండ్ అని చెప్తాడో, ఆయనది అలాంటి బ్యాక్గ్రౌండే. చాలా పూర్ దీంట్లోకి వచ్చాడు. అందులో అక్కడి నుంచి పారిపోయి వచ్చిన ఫ్యామిలీస్ వాడు. పాకిస్తాన్ నుంచి వీళ్ళంతా కాందిశీకులు పారిపోయి వచ్చినటువంటి ఫ్యామిలీ వాడు. ఎంత ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఒక రకమైనటువంటి అభద్రతా భావంలో బతికిన కుటుంబాలు అవి. ఏమో ఏంటో అక్కడి నుంచి ఉన్న ఇంట్లోంచి పారిపోవాల్సిన పరిస్థితి రావడం అంటే ఇంకంతకన్నా ట్రాజడీ ఉంటుంది. అలా వచ్చినటువంటి వాళ్ళు పికప్ చేసి అన్నిటికన్నా అసలు నాకు ఆశ్చర్యం వేసే గుణం ఏంటంటే, మనకు తెలియకుండానే మనకి ఒకడు వచ్చి అరుణ్ కుమార్ అనగానే కొంచెం ఎలా వస్తుంది, బాడీ తెలియకుండానే కొంచెం యాటిట్యూడ్ ఇది ఇవన్నీ మారతాయి. అటువంటిది ప్రధానమంత్రిగా 10 ఏళ్ళు చేసినటువంటి వ్యక్తి అరుణ్ కుమార్ అనే ఒక మామూలు వాడు. ఆయన కూడా అప్పుడు సిక్ అయిపోయి ఉన్నాడు. రాజ్యసభలోకి వెళ్తూ నేను నమస్కారం సార్ మీరు మాట్లాడిన ఒక 5 అడుగులు కలిసేసే అవకాశం వచ్చింది. చెప్తే అలా విని కాగితం మీద రాసి అని చెప్పి లోపల పోయాడు. అయిపోయింది. మనం కూడా అలా చెప్తాం, ఏదో ఈ ఒకటి పోతాం, అక్కడితో అది క్లోజు. వెంటనే దిగ్విజయ్ సింగ్ చెప్పాడు లోపలికి వెళ్తూనే, వెళ్ళు అరుణ్ అంటే మన పేరు తెలియటం అది అడ్వాంటేజ్ అయింది. అరుణ్ కుమార్ వచ్చాడు ఆంధ్ర, అక్కడ ఉన్నాడు, బయట ఉన్నాడు, వెళ్ళి ఏదో కాగితం ఇస్తాడు. అంటే ఒక నిజంగా చెప్తున్నాను, అలాంటి నా జీవితంలో నాకు జరిగిన పెద్దది ఏంటంటే, అంత గొప్పవాడు మన పేరెట్టి పిలవటం అంటే అది అంతకన్నా అదృష్టం ఉందనుకుంటాను. ఏదైనా మన్మోహన్ సింగ్ గారు ఇదంతా కూడా కాలం చేశారనే అనాలి మనం. ఎందుకంటే 92 ఇయర్స్ పూర్తి జీవితం బతికాడు ఆయన, అన్నీ చూశాడు. ఆయనకి కానీ ఆయన కుటుంబానికి కానీ ఆయన పోవటం వల్ల వచ్చిన నష్టమే లేదు. దేశానికి మాత్రం చాలా నష్టం ఉంది. ఈ దేశం ఆయన గుర్తుపెట్టుకుంటూ మిస్ అవుతూనే ఉంటుంది. రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో సిపిఐ శతవసంతాల సందర్భంగా ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ శక్తుల నుండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం స్థానిక సుబ్రహ్మణ్య మైదానంలో సిపిఐ శతవసంతాల సందర్భంగా ఆవిర్భావ సభ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అధ్యక్షతన జరిగింది. సిపిఐ కార్యాలయం నుంచి వందలాది మంది రెడ్ షర్ట్స్ వాలంటీర్లతో ఎర్ర సైన్యం కవాతుగా బయలుదేరి తాడితోట బైపాస్ రోడ్, స్వామి థియేటర్, దేవీ చౌక్, గోకవరం బస్టాండ్ మీదుగా వేదిక వద్దకు చేరుకుంది. దారి పొడవునా దిక్కులు పెక్కటిల్లేలా నినాదాలు చేశారు. దారి పొడవునా సిపిఐ నాయకులు ప్రజలకు అభివాదం చేశారు. ముందుగా కె రామకృష్ణ మాట్లాడుతూ సిపిఐ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలిచిందని, కార్మికులు, కర్షకులు, అణిగారిన వర్గాల తరపున నిర్విరామంగా పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. నాటి బ్రిటిష్ వలసవాద దోపిడీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా, నేటి మతవాద పరిపాలనకు వ్యతిరేకంగా సిపిఐ పోరాటం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. మతతత్వ శక్తుల నుంచి దేశాన్ని కాపాడుకోవాలని ఉద్ఘాటించారు. భారతదేశంలో 100 సంవత్సరాలు కలిగి ఉన్న ఏకైక పార్టీ సిపిఐ పార్టీ అని, కార్మిక కర్షకుల కోసం నిరంతరం పోరాడే పార్టీ సిపిఐ పార్టీ అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను రాజ్యసభలో ఆహ్వానించినట్లు కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడినప్పటికీ బీజేపీ ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం హాస్యాస్పదంగా ఉందని, భారతదేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూని కించపరిచే విధంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని రామకృష్ణ అన్నారు. వాజ్పేయి శతజయంతి వేడుకల్లో అవినీతి కుంభకోణంలో ముఖ్య పాత్రధారిగా ఉన్న విశాఖ డైరీ చైర్మన్కి కండువా కప్పి అవినీతిమయుణ్ణి నీతిమంతుడిగా మార్చారని విమర్శించారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వర్జ మాట్లాడుతూ పార్లమెంట్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను హోంమంత్రి అమిత్ షా అవమానించారని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని కోరుతూ ఈ నెల 30న దేశవ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో నిరసనలు చేపడుతున్నట్లుగా పేర్కొన్నారు. ఈ సభలో సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, జట్ల లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సప్పారామణ, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కె జ్యోతిరాజు, తోట లక్ష్మణ్, శ్రీనివాస్, సిహెచ్ సునీల్, పంతన్ నాగేశ్వరరావు, ప్రజానాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు మహంత లక్ష్మణరావు, మహిళా సమైక్య జిల్లా కన్వీనర్ పి లావణ్య తదితరులు ప్రసంగించారు. మీ పార్టీ కండువా కప్పుకున్న వాళ్ళందరూ కూడా పవిత్రులైపోతూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా ఇవాళ ఈ దేశాన్ని కాపాడడానికి, రాజ్యాంగాన్ని రక్షించడానికి, లౌకికవాదాన్ని, ప్రజాతంత్రవాదాన్ని నిలబెట్టడానికి ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షికోత్సవం సందర్భంగా మేమందరం కూడా ప్రతినబుంతా ఉన్నాం. ఎంతో ఉత్సాహంగా ఇవాళ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. వారందరికీ కూడా
శతవార్షికోత్సవ శుభాకాంక్షలు. రిజర్వేషన్ వర్గీకరణకు సంబంధించి ఎస్సీ జనాభా లెక్కలను సేకరణలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారని రాష్ట్ర ఎస్సీ నాయకుడు తాళూరి విజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు సంబంధించి ఎస్సీ జనాభా లెక్కలను మళ్లీ తాజాగా సేకరించాలని రాష్ట్ర ఎస్సీ నాయకులు తాళ్లూరి విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ నియమించారని తెలిపారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం సేకరించిన జాబితా ప్రాతిపదికగా తీసుకోవడం సరికాదని పేర్కొన్నారు. ఈ జాబితా తప్పుల తడగ్గా ఉందన్నారు. ఎస్సీలంటే కోర్లంపేట, కంబాల్పేటలోనే ఉంటారనుకోవడం సమంజసం కాదని తెలిపారు. తాను నివసించే వార్డులో తన పేరు జాబితాలో లేదన్నారు. అందుకే కూటమి ప్రభుత్వం మళ్లీ ఇంటింటికి తిరిగి మాలా మాదిగా జనాభా వివరాలు సేకరించాలని కోరారు. రిజర్వేషన్ ఫలాలు అందరికీ అందాలంటే సక్రమంగా సర్వే జరగాలని తాళ్లూరి విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. జై భీమ్ ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడు చోళరాజు మాట్లాడుతూ ఎస్సీ జనాభా వివరాల సేకరణకు గ్రామ పంచాయతీల్లో 6 రోజులు సరిపోని గడువు పెంచాలని డిమాండ్ చేశారు. సర్వేకు గడువు పెంచకపోతే ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో మాలమహానాడు నాయకులు గారా త్రినాథ్, ఉర్లన్ రవి, మత్తల వినోద్ కుమార్, బీరా విజయ్ కుమార్, గారా అప్పారావు, వల్లూరి రాజేష్, కొత్తపల్లి రమేష్, పాగోలు సందీప్ సుహాస్, జనిపల్లి శ్రీనివాసరావు, చోడదాసి పాపారావు, పోలమాటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైతే ఏకసభ్య కమిషన్ వేశారో ఆ తర్వాత నుంచి వారికి ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలంటే ప్రభుత్వం మరలా దీన్ని సర్వే చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము ప్రభుత్వం విజ్ఞప్తి చేసేది ఏంటంటే మరలా ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలో మాదిగలు ఎంతమంది ఉన్నారు, మాదిగలు ఎంతమంది ఉన్నారు అని తీయాలంటే తాజా సర్వే రూరల్ ఏరియాలు కూడా తిరిగి దీనిపై ఆందోళన సిద్ధమవుతామని తెలియజేసుకుంటూ, అలాగే మేము నాయకులందరం కూడా అధికారుల్ని నాయకుల్ని కూడా ఈ రోజు నుంచి కలవడానికి సిద్ధపడుతున్నాం. అలాగే మాదిగలందరూ కూడా ఏకమై ముందు మన హక్కుల కోసం పోరాడాలని, అలాగే ఇలాంటి కుట్రలు మనం తిప్పుకొట్టాలని తెలియజేసుకుంటూ రాజమండ్రి కోటలింగాలపేటలో అగాతే సంపూర్ణ సువార్త సంఘం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోట్లింగాలపేటలో అగాతే సంపూర్ణ సువార్త సంఘ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాస్టర్ పి యదీద్య రమేష్ దైవ వర్తమానాన్ని అందించారు. దేవుడు సత్యమని, సత్యాన్ని ఆచరించాలని సందేశమిచ్చారు. ఈ సందర్భంగా ప్రేమ విందును ఏర్పాటు చేశారు. పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. మొంగండి మధుసూదన్, సత్య ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. సమాధానమే ఆనందమే పరమానందమే సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే క్రీస్తు పుట్టెను పశుల పాకలో పాపమంతయు రూపుమాపను సర్వలోకము విమోచింపను రారాజుకుడుపై జన్మించెను సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్నమాట.
రాజమండ్రి స్థానిక కోరుకొండ రోడ్ రాజా థియేటర్ దగ్గర గల మున్సిపల్ కాలనీ గ్రౌండ్ మెయిన్ గేట్ సమీపంలో మాజీ ప్రధాని దివంగత నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ సంతాప సభ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మాజీ ప్రధాని దివంగత నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ సంతాప సభ నిర్వహించారు. మాజీ ప్రధాని దివంగత నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సంతాప సభలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ మన్మోహన్ సింగ్ని పార్టీలకు అతీతంగా అందరూ అభినందిస్తారని, ఆర్థికవేత్తగా ఉంటూ దేశానికి ఎనలేని సేవలు చేశారని, అటువంటి వ్యక్తిని భారతదేశం కోల్పోవడం గొప్ప లోటని ఆవేదన వ్యక్తం చేశారు. పీసీసీ ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్, పలువురు నేతలు మాజీ ప్రధాని సేవలను కీర్తించారు. ఈ సంతాప సభ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద, కాంగ్రెస్ నాయకులు బెజవాడ రంగారావు, అబ్దుల్లా షరీఫ్, డాక్టర్ వడియార్, పట్నాల శ్రీనివాసరావు, కిషోర్ కుమార్ జైన్, ఎండి మొహిద్దీన్, డాక్టర్ దేవత సుధాకర్, బి చంద్రరావు, జాలా నటరాజ్, సిహెచ్ వెంకటేశ్వరరావు తదితరులు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన భారతదేశానికి మరి అనేకమైనటువంటి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఆర్థిక సంస్కరణల ద్వారా భారతదేశాన్ని ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. మరి ఒక సామాన్యమైన వ్యక్తి భారతదేశానికి 10 సంవత్సరాలు ప్రధానమంత్రి చేయటువంటి పెద్ద విషయం కాదు. మరి ఆయన గురించి పొగడటం, ఇలా ఆయన గురించి చెప్పడం అయితే ఇంకా చాలా ఉన్నాయి. ఆయన డిగ్రీలు కూడా మరి ఎకనామిక్స్లో, ఆయన ఆర్థిక శాస్త్రంలో అనేక యూనివర్సిటీస్ నుంచి. వారి యొక్క హాయంలో 2004 నుంచి 2014గా భారత ప్రధానిగా అనేక సంస్కరణలు చేపట్టి బడుగు బలహీన వర్గాలకి ఉపాధి కల్పించే నిమిత్తం భారత జాతీయ ఆహార ఉత్పత్తి పథకాన్ని తీసుకొచ్చి అనేక మంది ప్రయోజనాలు ఆదుకున్నటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్. దేశ అభివృద్ధి కోసం కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి కూడా ప్లాన్ చేసిన మహనీయుడు. ఆయన లోటు పోయడం వల్ల కాంగ్రెస్ పార్టీ కాదు, దేశ ప్రజలు కూడా తీరని లోటు అనుకుంటూ భావించారు. సిసిసి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ పాలనలో అన్నీ పెంచేశారు, అన్నీ దోచేశారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి. గత పాలకుల అనుచిత విధానాలే కరెంటు ఛార్జీల పెరుగుదలకు కారణమని విశ్లేషణ. మన్మోహన్ సింగ్ 10 ఏళ్లు శరవేగంతో అభివృద్ధిని పరుగులు తీయించారు. మాజీ ఎంపీ ఉండవేరి అరుణ్ కుమార్. సంస్కరణలతో దేశ ఆర్థికాభివృద్ధికి బలమైన పునాదులు వేశారని విశ్లేషణ. వైషమ్యాలు లేని సోషలిస్ట్ నవభారత కోసం సిపిఐ పోరాటం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. ఆర్ఎస్ఎస్ నుంచి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామని సూచన. ఇవి వార్తలోని విశేషాలు. తిరిగి రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.